హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియోని నేను 2 లిరిక్స్తో 2 డెమోలు క్రియేట్ చేశాను. మీ దగ్గర వేరే లిరిక్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఎలానో చెప్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అని కదిలే నదిలా కరిగా చూశారు కదా, ఇది ఫుల్ స్క్రీన్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ల్యాండ్స్కేప్లో చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. రెండు కూడా చెప్తాను. కొంచెం ఓపిక్గా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని వేసి పెట్టండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు కూడా పెట్టి ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16లో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక ఎల్లో కానీ రెడ్ కానీ ఏదైనా తీసుకోండి, ఒక కలర్ ఇమేజ్ తీసుకోండి చాలు. దీని సైజు 30 సెకండ్ల కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. లాస్ట్లో కట్ చేసుకుందాం, మన చేతిలో పని కదా. ఫస్ట్ రండి, లేయరు మీడియా. నేను మీకు ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను కదా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఈ ఫోటో ఫ్రేమ్ ఓకే, ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టి కొంచెం పెద్దగా చేశాను కరెక్ట్గా. అయితే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. ఈ రౌండ్ సర్కిల్ అనేది పైన ఉంది కదా, ఇలా కిందకు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే స్టైల్ మార్చుకోవచ్చు. అంటే ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. లాస్ట్కి వెళ్తే ఈ ఆప్షన్ ఉంటుంది, మిర్రరింగ్ అని. ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఇటు వస్తుంది. వద్దనుకుంటే మళ్ళీ అటే ఉంటుంది. ఓకే, ఈ ఫోటో, ఈ రౌండ్ సర్కిల్ ఫోటో ఎటు ఉండాలి మీరే డిసైడ్ అవ్వండి, మీ చాయిస్. ఓకే, అది మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఇలా పెడుతున్నాను. ఓకే, అది ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. దీనికి కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. ఓకే, ఇక ఫొటోస్ 1 by 1 పెడదాం. లేయరు మీడియా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. కొంచెం ఓపిక్గా వీడియోని అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అండ్ నచ్చుతుంది కూడా. రెండు ఫోటోలు తీసుకున్నాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇచ్చాను, ఇలా పక్కకి పెట్టాను. ఈ ఫోటోని ఇటు జరిపాను. ఈ ఫోటోని క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటా, చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా పెట్టేసి క్రాప్ చేద్దాం ముందే దగ్గరికి. దీన్ని క్లిక్ చేశాను, కరెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్మెంట్ చేశాను. ఓకే, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఈ 2 ఫొటోస్ని. ఇలా మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. 3 dots సెండ్ టు బ్యాక్ చేసి ఇలా జరపండి. ఇంకొంచెం పెద్దగా చేసి ఇలా జరపండి. ఇలా జరిపేసి చివరి పట్టుకొని చివరికే ఉంది, ఇది క్లిక్ చేసి క్రాపింగ్లో, ఇది మళ్ళీ క్రాపింగ్ పోయింది. క్రాపింగ్లో కరెక్ట్గా ఈ ఫ్రేమ్లో క్రాప్ చేయండి. చేసి కరెక్ట్గా కింద జరపండి. ఇలా కిందకి జరపండి, మీకు అడ్జస్ట్ అయ్యే వరకు జరపండి. చివరి పట్టుకుని ఓకే రైట్, బాగుంది. ఫస్ట్కి లేయరు మీడియా. ఇప్పుడు ఒక 4 ఫొటోస్ ఇక్కడికి మళ్ళీ సేమ్ పిక్స్. ఇప్పుడు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఒక 4 తీసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా మీరు కూడా మీ ఫొటోస్ తీసుకోండి. ఓకే, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, మన చేతిలో పనే కదా. రొటేషన్ ఇచ్చాను, ఈ పక్కకు పెట్టాను. ఈ ఫోటో తీసేస్తాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇలా రొటేషన్ ఇచ్చాను, ఈ పక్కకు పెడదాం. ఇంకొక ఫోటో, ఈ ఫోటోని ఇలా రొటేషన్ ఇచ్చి ఈ పక్కకు పెడదాం. ఇప్పుడు ఈ గ్రీన్ ఫోటో అంత ఎక్కువైంది, తీసేద్దాం. రైట్, ఇప్పుడు ఈ ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కిందకి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, చిన్నగా చేసి ఇక్కడ పెట్టాను. ప్రతి ఫోటోని సింపుల్గానే ఉంటుంది సెట్ చేయటం. 3 dots సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెట్టాను. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకుంటాను ఈ ఫోటో ఫ్రేమ్లోకి. త్రీ డాట్స్ సెండ్ టు బ్యాక్, క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసేయండి. ఇలా చేసేయండి. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసేయండి. 3 dots సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ ఫ్రేమ్లోకి.
ఈ ఫొటోస్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు మీడియా ఇంకొక పిక్ని తీసుకోండి. ఒక ఫోటోని తీసుకున్నాను. క్రాపింగ్లో మాస్క్ షేపు సర్కిల్ బ్యాక్ వచ్చి కరెక్ట్గా సర్కిల్లో పెడతాను. ఇలా పెట్టేసి ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడుందో చూసుకొని 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఫ్రంట్కి వస్తుంది. ఇదే క్లిక్ చేసి చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా నేను మీకు ఇచ్చిన ఈ యొక్క బోర్డర్ ఇమేజ్ ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. వైట్ కలర్ బోర్డరు, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఈ ఫోటోని క్లిక్ చేయండి. పెద్ద ఫోటోని క్లిక్ చేసి ఈ ఫోటోని అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. ఇలా ప్రతి ఫోటోకి కావాలితే మీరే ఓన్గా శాచురేషన్ పెంచుకోండి. అంటే వైబ్రెంట్గా కనపడటానికి, మీ ఫొటోస్ అన్నీ బాగా కనపడటానికి కొంచెం డెప్త్ కోసం పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా పెంచుకోండి. ఫస్ట్కి రండి. లేయరు మీడియా నేను మీకు ఒక బ్లాక్ ఇమేజ్ ఇచ్చాను. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఇక్కడికి పెట్టేయండి. కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది చూసుకోండి. మాస్క్ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇది ఇక్కడే ఉంచండి. ఈ MI ఫోటో ఉంది కదా, కొంచెం ఇటు లెఫ్ట్కి ఇచ్చుకుందాం. ఈ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, కొంచెం కిందకి ఇచ్చుకుందాం. ఇలా ఫస్ట్కి రండి. లేయరు మీడియా నేను మీకు 2 బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఇచ్చాను డౌన్లోడ్కి. అవి 2 కాకుండా మీ దగ్గర వేరే ఇంకేదైనా ఉన్నా బ్లాక్ స్క్రీన్ చాలా వీడియోలు ఇచ్చాను ఇంతకుముందు వీడియోస్లో కూడా, మీ దగ్గర ఉంటే అది తీసుకోండి. ఓకే, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ ఆన్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. అడ్జస్ట్ శాచురేషన్ కాంట్రాస్ట్ రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి. ఓకే, ఈ లిరిక్స్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఎల్లో కలర్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, కట్ అవుతుంది. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయరు మీడియా నేను మీకు ఒక పార్టికల్స్ వీడియో ఇచ్చాను. ఎల్లో పార్టికల్స్ వీడియో ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో లైట్ ఇన్. మళ్ళీ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేశారు కదా. ఓకే, ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగం కంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. ఇప్పుడు ఈ వీడియోని మనం ఫుల్ స్క్రీన్లో చేసామండి. ఒకవేళ మీకు ల్యాండ్స్కేప్లో కావాలనుకో, అంటే అడ్డంగా ఫుల్గా కావాలనుకోండి, మీకు స్టార్టింగ్లో డెమో చూపించాను కదా, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నిలువుగా అంటే అడ్డంగా ఎలా పెట్టుకుంటారు ల్యాండ్స్కేప్లో చెప్తాను. స్క్రీన్ పైన డెమోలు కనపడుతుంటాయి. ఒకటి ఈ టైపు, ఒకటి ఈ టైపు. సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను. ఈ వీడియోని కావాలంటే ఇలా స్టేటస్లో పెట్టుకోండి. రెండోది క్రియేట్ న్యూ, మళ్ళీ ఇక్కడ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేసి మీడియా బ్రౌజర్ ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, ఇది మనం ఒక 30 సెకండ్ కంటే ఎక్కువ పెట్టుకొని ఫస్ట్కి వద్దాం. లేయరో మీడియా ఇప్పుడు మీరు సేవ్ చేసుకునే వీడియో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. తీసుకొని రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని పెద్దగా చేయండి ఇలా. ఓకే, ఈ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇప్పుడు ఈ మోడ్లో వస్తుంది. ఇలా కావాలితే టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. ఇందాక అలా, ఇప్పుడు ఇలా 2 రకాలుగా ఒకే వీడియోని చేసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.